హాయ్ అండి. చికెన్ ఫ్రై చేసుకున్న రైస్‌లో కలుపుకునేలాగా టేస్టీగా, సింపుల్‌గా చేసుకున్న టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాక, ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక టమాటా అయితే సరిపోతుంది. ఒక మిక్సీ జార్‌లో కట్ చేసుకొని వేసుకున్నాక, ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాక, స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసుకొని కొంచెం వేగిపోయాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక, ముందుగా తీసుకున్న చికెన్ కడిగి వేసుకొని రుచి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ వరకు ఉడికించుకున్నాక, చిటికెడు పసుపు, 1½ టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక మరో ఒక 5 మినిట్స్ మగ్గించుకొని 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకున్నాక కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ, ఈజీ అయినా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి.